విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పీసీబీ ఓఎస్డీ రామారావు ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ ఓఎస్డీగా రామారావు పనిచేశారు. ఇప్పటికే రామారావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకు 4 పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పీసీబీ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పీసీబీ ఓఎస్డీ రామారావు ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ ఓఎస్డీగా రామారావు పనిచేశారు. ఇప్పటికే రామారావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకు 4 పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పీసీబీ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పీసీబీ ఓఎస్డీ రామారావు ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ ఓఎస్డీగా రామారావు పనిచేశారు. ఇప్పటికే రామారావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ దహనం కేసుకు సంబంధించి పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో నిన్నే పీసీబీ కార్యాలయానికి సంబంధించిన పలు సెక్షన్ల అధికారులను కూడా విచారించి అక్కడ ఆ కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ రోజున 2వ రోజున కూడా అక్కడ తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన మీద ఇప్పుడే కేసులు కూడా నమోదు చేసినటువంటి ఓఎస్డీ సమీర్ శర్మ ఇంట్లో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఆయన నివాసం దగ్గరే ఉన్నాము. విజయవాడ ఎల్ఐసి కాలనీలో ఉన్నటువంటి సౌమ్య ఎంక్లేవ్లో ఆయన నివాసం ఉంటున్నారు. సుమారు అరగంట నుంచి పోలీసులు విచారణలో భాగంగా ఓఎస్డీ రామారావు ఇంట్లో అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. పీసీబీ ఫైల్స్ కొన్ని కూడా ఇంట్లో ఉన్నట్టుగా కూడా ఆ పోలీసులకు సమాచారం అందుతుందో అందులో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతుంది. మరోవైపున ఈ కేసుకు సంబంధించి ఓఎస్డీ రామారావు మీద ఇప్పటికే పోలీసులు కేసు కూడా పలు సెక్షన్ల కింద నమోదు చేసి ఆయన అదుపులో కూడా తీసుకున్నారు. ఈయన పీసీబీ చైర్మన్గా సమీర్ శర్మ పనిచేసినప్పుడు ఆయనకు ఓఎస్డీగా కూడా పనిచేశారు. ఫైల్స్ దహనం చేసే సమయంలో దొరికినటువంటి డ్రైవర్ నాగరాజు, అదేవిధంగా అటెండర్ రూపేంద్ర, వీళ్ళిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఈ ఓఎస్డీ రామారావు పేరు చెప్పడంతోనే ఆయన కూడా వీళ్ళిద్దరి తర్వాత అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. 3 మీద కేసులు నమోదు చేశారు. నిన్న కార్యాలయంలో తనిఖీలు చేసినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఏదైతే ఈ ఫైల్స్ తీసుకెళ్లే సమయంలో ఈ ఇద్దరితో పాటుగా మరొక ఉద్యోగి కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆ తర్వాతన ఓఎస్డీ రామారావు ఇంట్లో అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు అయితే పోలీసులు ప్రస్తుతం వెల్లడించడం లేదు. పూర్తి స్థాయిలో తనిఖీలు పూర్తయ్యాక దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.